హాయ్ గుడ్ ఈవినింగ్. ఇది ఆర్ఆర్బీ 500 సిరీస్. ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్లో మెకానిక్స్ టాపిక్లో ఉన్నాము. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ 5 kg ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 సెకండ్స్. అంటే ఒక 5 kg బరువు ఉన్న ఒక వస్తువు మీద ఒక ఫోర్స్ అనేది అప్లై అయింది. ఎంతసేపు 2 సెకండ్స్ అప్లై అయింది. ఆ ఫోర్స్ అప్లై అవ్వడం వల్ల వస్తువు ఏదైతే మూవ్ అవుతుందో అది ఇనిషియల్‌గా 4 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో మూవ్ అవుతూ ఉంది. తర్వాత అది 7 మీటర్ పర్ సెకండ్‌కి దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఓ వస్తువు యొక్క వేగాన్ని 4 నుంచి 7కి పెంచాలి అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై అవ్వాలి? ఫోర్స్‌కి ఫార్ములా ఏంటి అంటే మాస్ ఇంటూ యాక్సెలరేషన్. యాక్సెలరేషన్ అంటే ఏంటి అంటే వస్తువు యొక్క వెలాసిటీ ఎంత తొందరగా చేంజ్ అయిందని చెప్పేదే యాక్సెలరేషన్. ఇక్కడ యాక్సెలరేషన్ అనేది మనం ఏ విధంగా కనుక్కోవాలంటే వెలాసిటీ అనేది ఏ విధంగా చేంజ్ అయింది. వి మైనస్ యూ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైమ్ అన్నమాట. మాస్ ఎంత 5 కేజీ, చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత 7 - 4 బై టైమ్ ఎంత 2 సెకండ్స్. 5 ఇంటూ 3 15/2 ఈక్వల్ టు 7.5 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఒక వస్తువు మీద దాని స్పీడ్ అనేది 4-7 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఏ క్రికెట్ బాల్ ఆఫ్ మాస్ 100 గ్రామ్స్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక బాల్ అనేది 30 మీటర్ పర్ సెకండ్ స్పీడ్‌తో వస్తుంది. దాని వెయిట్ ఎంత? 100 గ్రామ్స్. దాన్ని ఒక ప్లేయర్ అనేవాడు ఆపాడన్నమాట. ఇట్లాగా ఆపితే ఎంతసేపట్లో ఆపాడు? 0.05 సెకండ్స్. ఓకేనా? ద యావరేజ్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద ప్లేయర్ ఈస్ అంటే ఆ బంతిని ఆపడానికి అతను ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అన్నాడన్నమాట. మనం సేమ్ ఇందాక ఫార్ములా లాగానే F ఈజ్ ఈక్వల్స్ టు MA. F ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V మైనస్ U బై T ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత? 100 గ్రామ్స్. 100/1000 అంటే ఇక్కడ కేజెస్‌లో తీసుకోవాలి కాబట్టి బై 1000 ఏసాను. వెలాసిటీ అంటే ద క్రికెట్ బాల్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఇనిషియల్ వెలాసిటీ 30 ఉంది. ఫైనల్ వెలాసిటీ ఎంత దానిది? ఆపాడు కాబట్టి 0. 0 - 30 బై టైమ్ ఎంత తీసుకుంది? 0.05 సెకండ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి దీని నుంచి ఇది 100 ఇది 00 క్యాన్సిల్ అయిపోతే ఇది 0 ఇది 0 క్యాన్సిల్ అయిపోతే -3/5 ఇంటూ 10⁻² ఈక్వల్ టు -300/5. 5 వన్స్ 520 ఈక్వల్ టు -60 న్యూటన్స్. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? -60 న్యూటన్స్. అంటే ఇక్కడ +60 ఉంది, -60 ఉంది. -60 మనకి ఎందుకు వచ్చిందంటే బాల్ ఒక డైరెక్షన్‌లో మూవ్ అవుతా ఉంది. ప్లేయర్ బాల్ ఈ డైరెక్షన్‌లో మూవ్ అవుతా ఉంది. ప్లేయర్ ఫోర్స్ ఏ డైరెక్షన్‌లో అప్లై చేశాడు? ఆపోజిట్ డైరెక్షన్‌లో అప్లై చేశాడు కాబట్టి మనకు ఆన్సర్‌లో మైనస్ వచ్చినా లేకపోయినా ఇక్కడ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎగ్జర్ట్ అయింది కాబట్టి మనం ఆన్సర్‌లో మైనస్సే పెట్టేస్తాం. సి ఆప్షన్ పెడతాం అన్నమాట. ఏ 70 కేజీ మ్యాన్ పుషెస్ ఏ 50 కేజీ మ్యాన్ విత్ ఫోర్స్ ఆఫ్ 15 న్యూటన్స్. అంటే ఇద్దరు మనుషులు తోసుకుంటూ ఉన్నారు. ఒకరి వెయిట్ 70 కేజీ, ఇంకొకరి వెయిట్ 50 కేజీ. 70 కేజీ అతను 50 కేజీ పర్సన్‌ని 15 న్యూటన్ ఫోర్స్‌తో నెట్టాడు. విత్ హౌ మచ్ ఫోర్స్ ద 50 కేజీ మ్యాన్ పుష్డ్ ద అదర్ పర్సన్. అంటే ఇక్కడ క్వెషన్ ఫార్మేషన్ అనేది అంత కరెక్ట్‌గా లేదు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఒక సర్టెన్ ఫోర్స్‌తో పుష్ చేస్తే అవతల మనిషి వల్ల ఎంత రియాక్టివ్ ఫోర్స్ అప్లై అవుతుంది. అంటే న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. అంటే మనము ఒక మనిషిని సర్టెన్ ఫోర్స్‌తో పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ మనిషి మన మీద అదే ఫోర్స్ అప్లై చేస్తాడన్నమాట. ఇక్కడ ఈ 70 కేజీ వెయిట్ ఉన్న మనిషి 50 కేజీ వెయిట్ ఉన్న పర్సన్‌ని 15 న్యూటన్ ఫోర్స్‌తో నెడుతున్నాడు. ఆటోమేటిక్‌గా అవతలి వ్యక్తి వల్ల ఇతని మీద సేమ్ 15 న్యూటన్ ఫోర్సే అప్లై అవుతుంది. బట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో అప్లై అవుతుందన్నమాట. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఈ క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. 70 కేజీ పర్సన్ అనే అతను ఇంకొక అతన్ని పుష్ చేస్తే అతను వెనక్కెళ్ళిపోతాడు. ఓకేనా? ఇతని వెయిట్ ఎక్కువ ఉంది. అతని వెయిట్ తక్కువ ఉంది. అతను వెనక్కెళ్ళిపోతే ఇంక అతను ఫోర్స్ అప్లై ఎలా చేస్తాడంటే అతను నెట్టేస్తే ఇంక అతను ఫోర్స్ అప్లై చేయలేడు కదా! ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఆ పర్సన్‌ని పుష్ చేస్తున్నాడు. ఫోర్స్ అయితే అప్లై అయింది. ఇతని ఫోర్స్ అప్లై చేయడం వల్ల అతని వెయిట్ తక్కువ కాబట్టి అతను మూవ్ అయ్యాడు. ఆటోమేటిక్‌గా అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా అతని వల్ల కూడా రియాక్టివ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. కానీ ఇతని వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇతను మూవ్ అవ్వడు. ఓకేనా? ఇతని ఫోర్స్ వల్ల అతను మూవ్ అవుతున్నాడు గానీ అతని ఫోర్స్ వల్ల ఇతను మూవ్ అవ్వట్లేదు. ఇద్దరి మీద సేమ్ ఫోర్సే అప్లై అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. If two forces of 10 Newton and 5 Newton are applied in the same direction on a object, what will be the total force on the object? అంటే ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. అంటే ఫోర్స్ కి ఎప్పుడు డైరెక్షన్ ఉంటుంది, మాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? 2 ఫోర్సెస్ ఆర్ అప్లయింగ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. అంటే 2 ఫోర్స్‌లు ఎప్పుడైనా సరే 2 వెక్టార్స్ సేమ్ డైరెక్షన్‌లో అప్లై అయితే ఒకటి 10 ఒకటి 5 మనం వాటిని యాడ్ చేస్తాము. కాబట్టి 10 + 5 ఎంత? 15 న్యూటన్స్. ఒకవేళ 2 ఫోర్సెస్ గాని ఆపోజిట్ డైరెక్షన్‌లో అప్లై అయితే మనము వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాము. అలాంటి సిట్యుయేషన్‌లో నెట్ ఫోర్స్ ఎంత? 5 న్యూటన్స్. ఇవే కాకుండా ఫోర్సెస్ మధ్య యాంగిల్‌ని బట్టి వాటి యొక్క మాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. అలాగా 2 ఫోర్సుల మధ్య సెర్టైన్ యాంగిల్ ఉన్నప్పుడు దాని నెట్ ఫోర్స్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా దీన్ని వెక్టార్ ఫార్ములా అంటారు. ఇది ఎలాంటి వెక్టార్‌కైనా
ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుంది. F ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ రూట్ 2 F1 F2 కాస్ థీటా. మనం ఈ ఫార్ములాలో ఒకవేళ 2 ఫోర్సెస్ 60 డిగ్రీ యాంగిల్‌తో అప్లై అవుతుందా అనుకుందాం. అప్పుడు మనం ఈ ఫార్ములా అప్లై చేస్తే 10 స్క్వేర్ 100 ప్లస్ 25 ప్లస్ 2 ఇంటూ 50 100 కాస్ 60 అంటే 1/2 ఈక్వల్ టు 125 ప్లస్ 50 రూట్ ఆఫ్ 175 అవుతుంది. ఓకేనా? ఈ వాల్యూ మనం కనుక్కుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ థీటా 0 అనుకోండి. కాస్ థీటా ఎంత 1 అయిపోతుంది. 2 F1 F2 అంటే 100 అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అవుతుంది. ఆన్సర్ మళ్ళీ 15 వస్తుంది. అంటే థీటా వాల్యూని బట్టి మనకి ఆన్సర్ చేంజ్ అవుతుంది. థీటా 0 అయితే 2 ఫోర్సెస్ యాడ్ అవుతాయి. థీటా 180 అయితే 2 ఫోర్సెస్ సబ్ట్రాక్ట్ అవుతాయి. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇలిస్ట్రేట్స్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ 4 న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేన్ని సూచిస్తుందని చెప్పాడనమాట. వెన్ వీ స్టాప్ పెడలింగ్ సైకిల్ స్టార్ట్స్ టు స్లో డౌన్. అంటే మనము సైకిల్ తొక్కేటప్పుడు పెడలింగ్ ఆపేస్తే సైకిల్ అనేది మూవ్ అవుతూ పోతా ఉంటది. ఇక్కడ చెప్పింది ఏంటి? సైకిల్ స్టార్ట్స్ టు స్లో డౌన్. సైకిల్ ఎందుకు స్లో అవుతుంది అంటే ఫ్రిక్షన్ వల్ల, అంటే సైకిల్ టైర్స్ కి నేల మీద ఉన్న నేలకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వల్ల సైకిల్ స్లో అవుతుంది. ఇక్కడ అప్లై అయ్యేది ఏంటి? ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా? కాబట్టి ఈ కాన్సెప్ట్ కాదు. వైల్ క్యాచింగ్ ఎ ఫాస్ట్ అప్రోచింగ్ క్రికెట్ బాల్ ద ఫీల్డర్ మూవ్స్ హిస్ హ్యాండ్ బ్యాక్ విత్ ద మూవింగ్ బాల్. ఎందుకంటే ఒక బాల్ చాలా వేగంతో వచ్చినప్పుడు ఆ ఫీల్డర్ చేతికి అది తగులుతుందన్నమాట. తగిలినప్పుడు దాని యొక్క ఫోర్స్ వల్ల అతని చేతికి దెబ్బ తగలకుండా ఉండాలంటే ఆ ఫీల్డర్ ఏం చేస్తాడంటే చేతిని ఇట్లాగా వెనక్కి లాక్కుంటాడనమాట. ఈ కాన్సెప్ట్‌ని ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఏమంటారు? ఇంపల్స్. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైమ్. ఓకేనా? అంటే ఇంపల్స్ ఏం సూచిస్తుందంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క చేంజ్ ఇన్ మొమెంటాన్ని సూచిస్తుంది. అంటే ఇనిషియల్‌గా సెర్టైన్ మొమెంటమ్‌తో ఒక బాల్ అనేది మూవ్ అవుతా ఉంది. ఆ మొమెంటమ్ అనేది మనము చేంజ్ చేసాం. ఎంత చేంజ్ చేసాం? ఎంయు చేంజ్ చేసాం. ఇది దేనివల్ల చేంజ్ చేసామంటే మొమెంటమ్ ఇనిషియల్‌గా సెర్టైన్ మొమెంటమ్‌ని తగ్గించాము. దేనివల్ల తగ్గించాము? దాని మీద ఫోర్స్ అప్లై చేసి తగ్గించాము. ఎంతసేపు? సెర్టైన్ టైమ్ అనేది మనం ఆ ఫోర్స్‌ని అప్లై చేస్తాం కాబట్టి టీ అన్నమాట. అంటే ఇంపల్స్ గివ్స్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఇంపల్స్‌కి ఫార్ములా ఫోర్స్ ఇంటూ టైమ్. టైం తక్కువున్నప్పుడు మనం డైరెక్ట్‌గా బాల్‌ని ఇట్లా పట్టేసుకుంటే చెయ్యి ఇట్లా కదులుతుంది. బాల్ ఆగుతుంది. కానీ మన వల్ల ఫోర్స్ ఎక్కువ అప్లై అవుతుంది బాల్ మీద. అదే విధంగా న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము మన చేతి మీద కూడా ఎక్కువ ఫోర్స్ అప్లై అవుతుంది. అంటే మనకి దెబ్బ తగులుతుందన్నమాట. అలా కాకుండా మనము ఆ బాల్ ఆగడానికి కొంచెం ఎక్కువ టైం ఇచ్చామంటే ఈ టైం వాల్యూ పెరుగుతుంది. ఇంపల్స్ తగ్గుతుంది. అంటే ఇంపల్స్ కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి ఫోర్స్ వాల్యూ తగ్గుతుంది. అంటే మన చేతి మీద పడే ఫోర్స్ తగ్గుతుంది. కాబట్టి మనకి దెబ్బ తగలదు. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇంపల్స్. ఇది కాకుండా వెన్ ఎ బస్ స్టార్ట్స్ అబ్రప్ట్‌లీ ద పాసెంజర్స్ ఆర్ జర్క్డ్ బ్యాక్వర్డ్స్. అంటే మనం కూర్చొని ఉంటాం బస్‌లో. కూర్చొని ఉంటే సడెన్‌గా డ్రైవరు బస్‌ని సడెన్‌గా స్టార్ట్ చేసాడంటే ఏమవుద్దంటే మనం వెనక్కి పడతాం. అంటే మనం వెనక్కి ఎందుకు పడతామంటే మనం ఇనిషియల్‌గా రెస్ట్‌లో ఉన్నాము. అకార్డింగ్ టు న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ రెస్ట్ వాంట్స్ టు బి ఎట్ రెస్ట్. ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ మోషన్ కంటిన్యూస్ టు బి ఎట్ మోషన్. దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి? లా ఆఫ్ ఇనర్షియా. లా ఆఫ్ ఇనర్షియా వల్ల పాసెంజర్స్ బస్‌లో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు ఇనిషియల్‌గా రెస్ట్‌లో ఉన్నప్పుడు బస్ మూవ్ అయితే వాళ్ళు మాత్రం రెస్ట్‌లోనే ఉందామని ట్రై చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు వెనక్కి మూవ్ అయినట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ న్యూటన్స్ ఫస్ట్ లా ప్రకారము లా ఆఫ్ ఇనర్షియా ప్రకారం ఈ కాన్సెప్ట్ ని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఈ క్వెషన్ లో ఆప్షన్ సి అన్నమాట. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. రాకెట్ లాంచింగ్. అంటే రాకెట్ లాంచింగ్ ఏ లా ప్రకారం న్యూటన్స్ ఏ లా ప్రకారం వర్క్ అవుతుంది అంటే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అంటే రాకెట్ లో ఉన్న ఫ్యూయల్ అనేది కన్జ్యూమ్ అయ్యి గ్యాసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్యాసెస్ అనేవి కిందకి థ్రస్ట్ అప్లై చేస్తాయి. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము ఒక రియాక్టివ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. అంటే ఈ థ్రస్ట్ వల్ల గ్యాసెస్ అప్లై చేసే థ్రస్ట్ అనేది రియాక్టివ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల రాకెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఇది న్యూటన్స్ థర్డ్ లా. అంటే ఇదే క్వెషన్ లో 4 క్వెషన్స్ ఉన్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ లో వీళ్ళు సేమ్ ఇవే ఆప్షన్స్ ఇచ్చేసి 4 క్వెషన్స్ అడుగుతున్నారనమాట. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల, అంటే ఈ ఎగ్జాంపుల్‌లో ఫ్రిక్షనల్ ఫోర్స్ దేని మీద అప్లై అవుతుంది? ఈ ఎగ్జాంపుల్‌లో ఇంపల్స్ దేని మీద అప్లై అవుతుంది? ఈ ఎగ్జాంపుల్‌లో న్యూటన్స్ ఫస్ట్ లా ఏది ఇల్లుస్ట్రేట్ చేస్తుంది? న్యూటన్స్ సెకండ్ లా ఏది ఇల్లుస్ట్రేట్ చేస్తుంది? న్యూటన్స్ థర్డ్ లా ఏది ఇల్లుస్ట్రేట్ చేస్తుంది? ఇట్లాగా డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం అన్నీ నేర్చుకున్నాము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి.